ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా సమాజ్వాదీ పార్టీలో రాజకీయాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కేంద్ర ఎన్నికల అధికారులను కలిసేందుకు ములాయం సింగ్ యాదవ్ ఢిల్లీ వెళితే మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. సమాజ్వాదీ పార్టీలో మెజార్టీ వర్గం తమ వైపే ఉందని, ఎన్నికల గుర్తు కూడా తమకే వస్తుందని అఖిలేష్ యాదవ్ నమ్మకంగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలకు చెప్పారు. తనకు 200 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు అఖిలేష్. దీనిపై తాజా సమాచారం కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, పార్టీ గుర్తు మీద అఖిలేష్ ధీమా ఏంటి? అసలు ప్రస్తుతం యూపీలో పరిస్థితి ఏంటి? స్వాతి, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత సమాజ్వాదీ పార్టీలో నాటకీయ పరిణామాలు వేగం పుంజుకున్నాయని చెప్పాలి. దాదాపు గంట సేపు క్రితం ములాయం సింగ్ యాదవ్ తనకు మద్దతు ఇస్తున్న నేతలతో ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ ఈసీని కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఈసీ నిన్న 2 వర్గాలకు కూడా నోటీసులు జారీ చేసింది. మెజార్టీని, పార్టీకి సంబంధించినంత వరకు కానీ, పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులకు సంబంధించి కానీ మెజార్టీని ప్రూవ్ చేయాల్సిందిగా, అదే అఫిడవిట్ల రూపంలో పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వాల్సిందిగా కూడా 2 వర్గాలను కోరింది. ఈ నేపథ్యంలో ములాయం సింగ్ యాదవ్ తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల, ఎంపీల సంతకాలతో పాటు వారికి సంబంధించిన అఫిడవిట్లతో ఢిల్లీ చేరుకున్నట్టుగా తెలిసింది. ములాయం సింగ్ యాదవ్ తో పాటు శివపాల్ యాదవ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం వారు ములాయం సింగ్ యాదవ్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ములాయం సింగ్ అత్యంత సన్నిహితుడు అమర్ సింగ్ ఉన్నారు. అదేవిధంగా జయప్రద కూడా కొద్దిసేపటి క్రితం చేరారు. వీరంతా కూడా సమావేశం జరుపుతున్నారు. వీరు నేరుగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసే అవకాశం ఉంది. లేకపోతే వీరి తరఫున ఒక లాయర్ ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి వివరాలన్నీ కూడా అందించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు అఖిలేష్ యాదవ్ కూడా ఇవాళ లక్నోలో తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశమయ్యారు. పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలకు కూడా సమావేశమయ్యారు. వారందరితో కూడా సంతకాల సేకరణతో పాటు అఫిడవిట్లు కూడా తీసుకుంటున్నట్టుగా సమాచారం ఉంటుంది. వారు కూడా 1-2 రోజుల్లో ఢిల్లీకి చేరుకొని వివరాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు తెలిసింది. మొత్తం మీద కేంద్ర ఎన్నికల సంఘం 2 వర్గాలకు కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఎవరికి వారు మెజార్టీని ప్రూవ్ చేసుకునేందుకు గట్టి ప్రయత్నాలు ప్రారంభించారని చెప్పాలి. దీనికి సంబంధించిన కసరత్తు 2 వర్గాల్లో కూడా కొనసాగుతుంది. అయితే ఈసీ ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జనవరి 9 వరకు ఈ 2 వర్గాలకు డెడ్ లైన్ పెట్టింది. జనవరి 9 లోపు ఈ 2 వర్గాలు కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చిన తర్వాత వాటిని కేంద్ర ఎన్నికల సంఘం విశ్లేషించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే పార్టీ ఎవరికి వారు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ వర్గం కూడా తమకు మెజార్టీ ప్రజాప్రతినిధులు పార్టీలో మద్దతు ఉందని కూడా వారు చెప్తున్నారు. దానికి సంబంధించిన సిగ్నేచర్స్ కానీ అఫిడవిట్స్ మా దగ్గర ఉన్నాయని ములాయం సింగ్ యాదవ్ వర్గం చెప్తుంది. అదే సమయంలో అఖిలేష్ యాదవ్ వర్గం కూడా అదే ధీమాను కూడా వ్యక్తపరుస్తుంది. ఈ 2 వర్గాలకు సంబంధించిన పిటిషన్లు, వాటి వివరాలన్నీ కూడా, అఫిడవిట్ అన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేరిన తర్వాత నిర్ణయాన్ని బట్టి పార్టీ సింబల్ ఎవరికి చెందుతుంది లేదనేది సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. స్వాతి. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.